హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ స్పేస్. గైస్, ఇవాళ అయితే ఇలా ప్లెజెంట్గా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే నా కార్కి చిన్న ట్రబుల్, సో గ్యారేజ్లో ఇచ్చాను. సో ఇలా దారిలో వెళ్తా ఒక చిన్న వీడియో గైస్. ఎందుకంటే చాలామంది ఈ కాలేజ్ అని యూనివర్సిటీ కానీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతూ ఉన్నారు. సో అది నేను చాలా వీడియోస్లో ఇండైరెక్ట్గా చెప్పినా కానీ మామూలుగా అదే క్వశ్చన్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ మన వాట్సాప్లో కానీ కామన్గా క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకంటే మన ఇండియాలో ఉన్నప్పుడు మనం అలానే ఆలోచిస్తాం, కానీ దీని రియాలిటీ గురించి అసలు కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఏది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ దీనివల్ల జాబ్ ఇంపాక్ట్ ఉంటుందా అనేది ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం గైస్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. హే గైస్, ఇది మా ఎస్టేట్. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ అనమాట. మార్నింగ్ 10 o'clock చూపిస్తాను చూడండి. అంటే సారీ, ఒక కార్ అయితే వస్తుంది. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వద్దాం. సో కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఏది చూస్ చేసుకోవాలి? సో గైస్, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. మీరు ఏది తీసుకున్నా మన అల్టిమేట్ గోల్ జాబ్ అయినప్పుడు దాని మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే చాలామంది కన్సల్టెన్సీస్ మిమ్మల్ని పుష్ చేస్తాయి, ఈ యూనివర్సిటీస్ తీసుకో లేకపోతే ఈ కాలేజ్ తీసుకొని. బట్ దట్ రియల్లీ డజంట్ మ్యాటర్ గైస్. సో ఎందుకంటే మన కాలేజ్ ఫీ అరౌండ్ 12 నుంచి 15 lakhs ఉంది ఇప్పుడైతే, అండ్ యూనివర్సిటీ ఫీ అరౌండ్ 25 నుంచి 30 lakhs అవుతుంది. సో గైస్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, అది మన ఓన్ మనీ. లైక్ మన ఐఎన్ఆర్ని స్పెండ్ చేస్తున్నాం అనమాట, లేకపోతే బ్యాంక్ లోన్ తీసుకున్నాం. సో ఇక్కడికి వచ్చి మీరు ఎంత సెటిల్ అయినా జాబ్ తీసుకున్నా అవన్నీ 25 lakhs అప్పే కదా గైస్. ఆ 25 lakhs యూనివర్సిటీకి పెట్టే కన్నా అదేదో సేవింగ్స్ ఉంటుంది కదా. సో నేను చెప్పేది ఒకటే, సరే మీరు యూనివర్సిటీ తీసుకున్నారు, చాలామంది స్టాండర్డ్స్ బాగుంటాయి అంటారు. సరే స్టాండర్డ్స్ బాగుంటాయి, దానివల్ల ఏంటి? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మనకి జాబ్ చూపించాలి. సో జాబ్ అనేది చూపించడం జరగదు మీరు యూనివర్సిటీలో చదివినా. ఏదైనా ఓపెన్ జాబ్ మార్కెట్ గైస్, మీరు వెళ్ళి జాబ్ ఎత్తుక్కోవడమే, కాలేజ్లో చదివినా యూనివర్సిటీలో చదివినా. సో దానికోసం మీరు యూనివర్సిటీకి వెళ్ళడం ఎందుకు? ఆల్మోస్ట్ డబుల్ పే చేస్తున్నారు గైస్. సో గైస్, నేను చెప్పేది ఏంటంటే, సో కొంతమంది ఏం అడుగుతున్నారు, లైక్ మన జాబ్కి వెళ్ళినప్పుడు యూనివర్సిటీలో చదివామంటే కొంచెం వెయిటేజ్ ఉంటుంది అలా అంటున్నారు. సో గైస్, నేను చెప్తున్నా, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగేది మీ హయ్యర్ క్వాలిఫికేషన్ ఏంటి, లైక్ మాస్టర్స్ డిగ్రీయా బ్యాచిలర్సా అని. సో మాస్టర్స్ డిగ్రీ అని చెప్తాం. దాని తర్వాత స్పెషలైజేషన్ ఏంటని అడుగుతారు. అంటే మీరు డేటా అనలిటిక్స్లో చేశారా లేకపోతే వేరే కోర్సులో చేశారా అని అడుగుతారు. అంతకు మించి మీకు పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఏ కాలేజ్లో చదివారు, యూనివర్సిటీలో చదివారు, అలాంటి ఎవ్వరు అడగరు గైస్. సో మీరు ఆ రాంగ్ ట్రాప్లో పడి మనీ స్పెండ్ చేయకండి. ఎందుకంటే ఫైనాన్షియల్గా స్పెండ్ చేయగలిగిన వాళ్ళు ఉంటే ఓకే, కానీ స్పెండ్ చేయని వాళ్ళు అయితే మనీ మాత్రం వేస్ట్ చేసుకోకండి. అనవసరమైన బడ్జెట్ నెత్తి మీద పెట్టుకోకండి గైస్. సో గైస్, ఇంకొకటి గైస్, మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. సో చాలామంది మన యూట్యూబ్ దగ్గర ఆగిపోతున్నారు. సో ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వస్తే ఏంటంటే మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది. దాని నుంచి నేను వాట్సాప్ గ్రూప్కి కనెక్ట్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ నాకు ఒక గాల్వే కానీ కొన్ని ప్లేసెస్లో నాకు కాంటాక్ట్స్ దొరికాయి. సో నా అకామిడేషన్ లింక్స్ అన్నీ నేను అక్కడ షేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంతమంది ప్రాపర్టీ ఓనర్స్ నాకు పరిచయం అయ్యారు. సో గైస్, మీరు ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెడతాను, దాంట్లో కూడా వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే నేను పర్సనల్గా నేనే మాట్లాడతాను. సో నాకు మెసేజ్ చేయండి. అండ్ అకామిడేషన్ గురించి కానీ ఏదైనా పార్ట్ టైం గురించి కానీ నేను నా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నా. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నాకు ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి, లేకపోతే మన ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు మెసేజ్ చేయండి, నేనే యాడ్ చేస్తాను అనమాట. సో దట్స్ ఇట్ గైస్. సో ఇంకెవరైనా ఇన్స్టాగ్రామ్లో యూనివర్సిటీయా కాలేజ్ అని అడగండి. సో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, జస్ట్ మీరు చూసుకున్న కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ మీ కోర్సుకి సంబంధించి ఏమేమి కరికులం ఉందో చూడండి, ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ చేస్తున్నాడో చూడండి. మోస్ట్లీ అన్నీ ఏ కాలేజ్ అయినా యూనివర్సిటీ అయినా ఒకటే ఉంటుంది గైస్. సో దట్స్ ఇట్ గైస్. మీకైతే ఒక క్లారిటీ వచ్చిందన్న అనుకుంటున్నా. చలి ఎక్కువ ఉంది, అందుకే చేతులు కొంచెం షివర్ అవుతున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వాటిని క్లియర్ చేస్తాను. సో టిల్ దెన్, సైనింగ్ ఆఫ్, బాయ్.